నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూసివ్. హాయ్ ఫ్రెండ్స్, 36,000 అడుగుల ఎత్తున మేఘాలపైన ప్రశాంతంగా సాగిపోతున్న ఆకాశ ప్రయాణం ఒక్కసారిగా మరణ మృదంగంగా మారింది. ఆకాశంలో సాఫీగా దూసుకెళ్తున్న విమానం కనురెప్పపాటులో 100 అడుగులు పాతాళంలోకి పడిపోతే, నిమిషం ముందు వరకు నిద్రపోతున్న ప్రయాణికులు మరుసటి క్షణంలో రక్తం ఓడుతూ ప్రాణభయంతో అరుస్తూ విమానం సీలింగ్కి గుద్దుకుంటే, ఫుకెట్ నుండి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320 విమానంలో అసలు ఏం జరిగింది? ఆకాశంలో చోటు చేసుకున్న అత్యంత భయంకరమైన ఘోర ఉదంతం వివరాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. థాయిలాండ్లోని ఫుకెట్ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI2379 గాల్లోకి లేచింది. విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. తెల్లవారుజామున ప్రయాణం కావడంతో ప్రయాణికుల్లో ఎక్కువ మంది హాయిగా నిద్రపోతున్నారు. కొందరు ప్రయాణికులు హెడ్ఫోన్లు పెట్టుకొని పాటలు వింటున్నారు. పైలట్లు సీట్ బెల్ట్ సైన్లను కూడా ఆఫ్ చేసి ఉంచారు. విమానం భూమికి 36,000 అడుగుల ఎత్తులో చాలా ప్రశాంతంగా ప్రయాణిస్తుంది. అంతా కులాసాగా ఉందనుకున్న సమయానికి ఆకాశంలో ఒక కంటికి కనపడని రాక్షస శక్తి దాక్కుని వచ్చింది. సరిగ్గా గంటన్నర ప్రయాణం ముగిసింది. అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విమానానికి విపరీతమైన జర్క్ వచ్చింది. ఆ తర్వాతి సెకండ్లోనే అంతవరకు ఎవరు ఊహించని నరకం ప్రత్యక్షమైంది. రాడార్కు కూడా చిక్కని తీవ్రమైన తుఫాను గాలులు విమానాన్ని విచక్షణరహితంగా తాకాయి. సడన్గా గ్రావిటీ మాయమైపోయినట్టుగా విమానం ఏకంగా 300 అడుగుల ఎత్తుల నుండి ఒక్కసారిగా పాతాళంలోకి బాగా ఫ్రీగా పడిపోయింది. దాదాపు 30 అంతస్తుల భవనంపై నుండి కిందకి పడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంతటి ఘోరమైన పతనం అది. ఆ క్షణంలో సీట్ బెల్ట్ ధరించని ప్రయాణికులు గాల్లోకి లేచి నేరుగా వెళ్ళి విమానం సీలింగ్కి బలంగా గుద్దుకున్నారు. తలలు పగిలి ముక్కుల నుండి రక్తం కారుతూ జనం సీట్ల మధ్య పడిపోయారు. చిన్నపిల్లలు గాల్లోకి ఎగిరిపడ్డారు. మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, లగేజ్ బ్యాగులు విమానం లోపల మిస్సైళ్ళలా ఎగిరి ప్రయాణికులపై పడ్డాయి. ఓ ఇటాలియన్ మహిళ తన కళ్ళ ముందే తన చెల్లి గాల్లోకి లేచిపోవడం చూసి కేకలు వేసింది. పక్కన ఉన్న ప్రయాణికుడి ముఖం మీద రక్తం చారలుగా కారిపోతోంది. అంతటితో ఆగలేదు. విమానం గాల్లో ముందుకు వెళ్లకుండా పక్కకు ఒరిగిపోతూ తీవ్రంగా ఊగిపోవడం మొదలుపెట్టింది. 2 నుండి 3 నిమిషాల పాటు విమానం కంట్రోల్ తప్పినట్టుగా తలకిందులుగా తూలిపోయింది. ఇది మన చివరి క్షణం, మనం చనిపోబోతున్నాం అనే ప్రయాణికులు చావు కేకలు వేశారు. భయంతో కొందరు దేవుణ్ణి వేడుకుంటూ ఏడవగా క్యాబిన్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఎయిర్ హోస్టెస్ నేలపై పడిపోవడంతో నడుము, వెన్నెముకకు తీవ్రమైన గాయాలయ్యాయి. విమానం లోపల సీలింగ్ ప్యానెల్స్ విరిగిపోయి కింద పడ్డాయి. పైలట్లు తీవ్రంగా శ్రమించి విమానంపై మళ్లీ నియంత్రణ సాధించారు. విమానం స్థిరపడినప్పటికీ లోపల ఉన్న వాతావరణం ఒక శ్మశానాన్ని తలపించింది. ప్రయాణికుల ఆర్తనాదాలు, గాయపడిన వారి మూలుగులతో విమానం నిండిపోయింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమాచారం అందించగా విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకటించారు. అంబులెన్సులు, డాక్టర్ బృందాలు రన్వేపై స్థిరంగా సిద్ధంగా నిలబడ్డాయి. విమానం సురక్షితంగా రన్వేపై ల్యాండ్ అవగానే ప్రయాణికులు చావు నోటి నుండి బయటపడ్డామని ఓరి దేవుడు అని ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 17 మంది పైగా ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ వెంటనే ఎయిర్పోర్ట్ నుండి గుర్గాంలోని వేదాంత వసంత్ కుంజ్ హాస్పిటల్స్కి తరలించారు. ఈ ఘోర ఉదంతంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకొని ఇది వాతావరణ సమస్య లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 36,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకున్న 3 నిమిషాల ప్రళయం అందులో ఉన్న ప్రయాణికులకు జీవితాంతం మర్చిపోలేని ఒక పీడకలుగా మిగిలిపోయింది. So all for today, this is Har Krishna signing off for Sakshi Exclusive.